రేవంత్ రెడ్డి ప్రచారం యూడీఎఫ్ గెలుపుకు దోహదం చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. పినరయి విజయన్ను రేవంత్ ప్రశ్నించిన తీరు, కాంగ్రెస్ సంక్షేమ పథకాలను తీసుకెళ్లిన తీరు అమోఘమన్నారు. సీఎం రేవంత్ కూడా కేరళం గెలుపు చారిత్రాత్మకమన్నారు. మరోవైపు ఎక్కువగా పినరయి పాలించడంతో అక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు తప్ప అది కాంగ్రెస్ విజయం కాదన్నారు బీజేపీ నేతలు. I'm going to stand along with Kerala people. My friends are going to, my UDF friends are going to implement these 5 guarantees. This is what my guarantee for Kerala people. కేరళం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తున్న 5 గ్యారంటీలపై వివరించారు రేవంత్ రెడ్డి. యూడీఎఫ్ గెలిస్తే కేరళంలోనూ 5 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ప్రధాని మోదీ, పినరయి విజయన్ ఇద్దరూ ఒక్కటే అంటూ ప్రచారం చేశారు. తెలంగాణ, కేరళంకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ పినరయికి బహిరంగ లేఖలు రాశారు రేవంత్. ప్రచారంలోనూ ప్రజలను ఆకట్టుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కేరళంలో చేసిన ప్రచారం యూడీఎఫ్ కు గేమ్ చేంజర్ గా మారిందన్నారు కాంగ్రెస్ నేతలు. కేరళం విజయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడడంలో చాలా క్రియాశీలకంగా ఉన్నది. నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ సమయం అయిపోయింది వెళ్ళిపో అని చెప్పి ప్రచారంలో కంటిన్యూస్గా తను చేసిన విధానం పెద్ద ఎత్తున దేశం యొక్క అటెన్షన్ని ఎలా ఒకవైపుగా తిప్పిన సందర్భం. యూడీఎఫ్ విజయం కేరళంకు ఎంత అవసరమో రేవంత్ వివరించారన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఎట్లా ఇస్తుందని చెప్పి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడమే కాకుండా ప్రచారంలో తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడు ఆ విషయాలన్నీ కూడా క్షేత్రంలో చెప్పడం, యూడీఎఫ్ విజయం ఎంత అవసరమో కేరళ ప్రజలకు చెప్పిన తీరు ఆకట్టుకున్నట్టుగా మనం ఈ విజయంతో మనం భావించాల్సి వస్తుంది. రేపు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదేదో ఇక్కడ తెలంగాణలో చెప్తా ఉన్నారు మోదీ వస్తున్నాడు అని. మోదీ ఒక్కడొచ్చినా, మోదీతో కలిసి కేసీఆర్ వచ్చినా, ఎవరొచ్చినా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళను రాజకీయ క్షేత్రంలో ఎదుర్కొని మట్టి గర్పించగలడో ఈ సంఘటన మనకు అర్థమైంది. కాబట్టి కేరళంలో మన ముఖ్యమంత్రి గారి పాత్ర, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండడం అందరికీ గర్వకారణం. కేరళంలో రేవంత్ కి క్రేజ్ ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రేవంత్ ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి గారు 3 రోజులు కేరళలో విస్తృతంగా పర్యటన చేసి రోడ్డు షోల ద్వారా, బహిరంగ సభ ద్వారా పదునైన మాటలతో తన ఆలోచన ధోరణితోటి ప్రజలను చైతన్యవంతం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వారు ప్రచారం చేసిన ప్రతి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం గుర్తు చేస్తూ రాబో రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తిరిగి రెండోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వస్తుందనే ఒక ధీమాని సందర్భంగా వ్యక్తం చేస్తూ కేరళంలో కాంగ్రెస్ గెలుపు గుడ్డిలో మెల్ల అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కమ్యూనిస్ట్ ప్రభుత్వం 2 సార్లు పాలించడంతో అక్కడి ఓటర్లు ప్రత్యామ్నాయం వైపు చూశారన్నారు. కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుకబిక్తుంది, గాలి మొత్తం కొట్టుకబిక్తున్నది, అది ఎక్కడూ లేకుండా బిక్తుంది అది. మరోవైపు కేరళంలో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది కష్టపడి సాధించిన చారిత్రాత్మక విజయమన్నారు. ప్రచారంలో తనపై చూపించిన అభిమానానికి కేరళం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రేవంత్. తెలంగాణ, కేరళం ప్రజాస్వామ్య విలువలతో ముందుకు వెళ్తున్నాయన్నారు ఆయన. దశాబ్దం తర్వాత కొత్త భవిష్యత్కు కేరళంలో శ్రీకారం చుట్టామన్నారు సీఎం. కేరళం ఇక అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందన్నారు రేవంత్ రెడ్డి.